శుభోదయం. మన విశ్వ ప్రేమికులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈవేళ మనం ఓ చక్కటి అంశంతో ప్రయాణిద్దాం. నిత్యానందం, నిత్య పావనం శివపరమాత్ముడు మనకిచ్చిన మానవ జీవితం. విశ్వ కుటుంబంగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన జ్ఞానసాగరుడు మన శివపరమాత్ముడు. మానవ మేధోమథనంలో అంతుచిక్కని దైవ రహస్యాలు మన విశ్వ కుటుంబంలో మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. సహజమైన మానవుని పుట్టుక నుండి అంతం వరకు చేసే ప్రయాణం కేవలం నామమాత్రమే, విశ్వరచనయే. మానవుని జన్మ ఉదయించే సూర్యోదయం లాంటిది. మనతో పాటు సకల జీవకోటికి మనం ప్రాణప్రదంగా ఉండాలి, ఆదర్శంగా జీవించాలి, శ్రేష్టమైన జీవితంగా అనుభవం చేసుకోవాలి. సమయం మన శ్వాసగా, కాలం మన జ్ఞానంగా, దైవం మనకు ప్రేరణగా, చైతన్యంగా అడుగులు వేయాలి. ప్రతి చైతన్య ఆత్మ మానవ శరీర ఆధారంగా ఈ భూమిలో కారణ జన్మంగా అవతారం దాల్చుతుంది. ఈ కారణ జన్మంకు గల రహస్యం తెలుసుకోవడమే మానవ జీవిత పరమార్థం. మన ఆత్మ జ్ఞానంతో మాత్రమే పరిశీలిస్తే కారణమైన మానవ జన్మకు మార్గం లభిస్తుంది. పంచతత్వాల కలయిక మన శరీర నిర్మాణంగా, మనసు, బుద్ధి, సంస్కారం మన చైతన్య ఆత్మగా మానవ జీవితంలో ప్రయాణిస్తుంటాయి. మానవ శరీర నిర్మాణం అరిషద్వర్గాలకు, తమో రజో వికారాలకు ప్రాంగణంగా ఉంటుంది. అల్ప సంతోషిగా జీవింపజేస్తుంది. మన చేత అనేక అశుద్ధ సంస్కారాలను ప్రేరేపిస్తుంది. తద్వారా విధి వైపరీత్యంలో కర్మలు మన తలరాతులుగా మారి అశాంతికి గురి చేస్తుంటాయి, భయభ్రాంతులకు దగ్గర చేస్తుంటాయి. ఈ వికారాల భయంతోనే మానవుడు జాతకాల వైపు, పరిష్కార మార్గాల వైపు, భక్తి మార్గంలో ప్రయాణిస్తుంటాడు. అంతు చిక్కని దైవ రహస్యాల నడుమ మానవుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు. మనసు, బుద్ధి, సంస్కారం అని ఉన్నది మన ఆత్మజ్ఞానం. ఈ మన ఆత్మజ్ఞానంతోనే మానవుడు జీవిత పరమార్థాన్ని తెలుసుకోగలడు, వికారాలకు దూరంగా ఉండగలడు, పరమాత్మునిలో ఐక్యం కాగలడు, మానవ జీవిత కారణ జన్మ రహస్యాన్ని తెలుసుకోగలడు. నిశ్శబ్దం మనశ్శాంతిని, పరిష్కార మార్గాన్ని చూపుతుంది. వైరాగ్యం ఆత్మజ్ఞానానికి, పరమాత్ముని దర్శనానికి మార్గంగా ఉంటుంది. మానవ జీవితంలో కుటుంబ వ్యవస్థలో మనసుని నిశ్శబ్దంగా కేంద్రీకరించి వైరాగ్యమని బుద్ధి జ్ఞానం ద్వారా మానవ జీవితాన్ని నిత్యానందభరితం చేసుకోగలం. మీ శ్రేయోభిలాషి మీ సుధాకర్. మీ విలువైన ఆలోచనలను నా కామెంట్స్ బాక్స్కు తెలియచేయగలరు. అంతవరకు సెలవు. నమస్తే, శుభమస్తు, స్వస్తి.